హరే కృష్ణ జై శ్రీల ప్రభుపాద్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి గీతా జయంతి డిసెంబర్ 1 అనమాట. ఆ రోజు వచ్చేసి మా ఇంట్లో ఆనందంగా మా మమ్మీ మా డాడీ వాళ్ళ పెళ్లి రోజు చాలా ఘనంగా వైభవంగా కృష్ణ చైతన్యంలో జరిగింది. మీరందరూ కూడా చూసి ఆనందపడండి. ఇక్కడైతే గౌరహారతి జరుగుతుందనమాట. గౌరహారతి అంటే మీకు అర్థం తెలుసా అండి? ఇక్కడైతే గన గౌర అంటే శ్రీ చైతన్య మహాప్రభు గారు బంగారు వర్ణంలో కలిగి ఉంటారనమాట. ఆరతి అంటే ప్రార్థన అనమాట. ఇక్కడైతే గన శ్రీ చైతన్య మహాప్రభు గారి యొక్క దివ్య లీలలను, దివ్య రూపాన్ని, ఆయన యొక్క అనుచరులను, వాళ్ళ అందరినీ మనస్ఫూర్తిగా మనము తలుచుకుంటూ చేసే ప్రార్థన అనమాట. ఎవరెవరు అంటే వాళ్ళు పంచతత్వ మంత్రం అనమాట. మనము చాంటింగ్ చేసే ముందు చేస్తాం కదా, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త వృంద, వాళ్ళందరినీ కలిసి పూజించడం అనమాట, ప్రార్థించడం అనమాట. ఇది గౌర హారతి అంటే అర్థం అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో చేయనికి ప్రయత్నించండి. కుదరకుంటే టెంపుల్కి వెళ్ళి అటెండ్ అవ్వడానికైనా ప్రయత్నించండి హ్యాపీగా. ఆ తర్వాత అయితే కన్నా నరసింహ కీర్తన జరుగుతుంది అనమాట. నరసింహ ప్రణామం పాడుతూ ఉన్నారనమాట. అందరూ ఎలాంటి విఘ్నాలనైనా తొలగించే శక్తి నరసింహ భగవానుడికే ఉంటుందన్నమాట. అందుకే మార్నింగ్ ఈవినింగ్ మనం అయితే కనుక ఖచ్చితంగా ప్రార్థించాలన్నమాట. భక్తిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనల్ని ముందరికి తీసుకెళ్ళిపోతాడనమాట ఆయన హ్యాపీగా. ఆ భక్తిలో మరి ఇంత మంచి ఫలితాన్ని ఇచ్చే ఈ నరసింహ ప్రణామం మీరు కూడా మొదలు పెట్టేసేయండి. మీరు కూడా భక్తిలో ముందరికి వెళ్ళడానికి ప్రయత్నించేసేయండి. గీతా జయంతి కదండి, మరి స్పెషల్ ఉండాలి కదా. ఈ రోజు ప్రవచనము వినోద్ కృష్ణ ప్రభు గారు అయితే చాలా చక్కగా వివరించారనమాట. గీతా జయంతి అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఈ దివ్య జ్ఞానాన్ని అర్జునుడికి బోధించిన రోజు అనమాట. ఈ దివ్య జ్ఞానం మనందరి కోసం కూడా అనమాట. ఓన్లీ అర్జునుడికే కాదండి, మనం కూడా ప్రతిరోజు మన జీవితంలో ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించాడో అది మనందరం కూడా అమలు పరుచుకోవాలి మన జీవితంలో ఖచ్చితంగా. మీరందరూ కూడా భగవద్గీత యథాతథం అంటే శ్రీలా ప్రభుపాద గారు ఏదైతే రాసారో అది ఆ బుక్ మాత్రమే కొనుక్కొని చాలా చక్కగా మీరందరూ కూడా ఓపెన్ చేసి దాన్ని ఆచరించండి. శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పారనమాట, ధర్మత్ సాక్షాత్ భాగవత్ ప్రణీతం. భగవంతుడు ఏదైతే చెప్పాడో అదే నిజమైన ధర్మం అనమాట. భగవద్గీతలోనే ఇలా చెప్పబడింది అనమాట, నాచే తస్మాన్ మనుష్యేషు కచ్చిన్ ప్రియకృత్తమః. ఎవరైతే ఈ దివ్య జ్ఞానాన్ని అవతల వాళ్ళకి అందిస్తారో వాళ్ళు నా ప్రియమైన వాళ్ళు అర్జున అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ నిజమైన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ఆయన యొక్క కృప, గురువు గారి యొక్క కృప ఖచ్చితంగా పొందుతారనమాట. జీవితంలో అసలైన లక్ష్యం ఇదే అనమాట. ఇక్కడైతే శ్రీకృష్ణ భగవానుడికి కేక్ అయితే ఆఫర్ చేసి ఆ తర్వాత అయితే కోయడం జరిగిందనమాట. ఏంటంటే కృష్ణ చైతన్యంలో కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్ని హ్యాపీగా చేసుకోవచ్చండి. అక్కడ సెంటర్ పాయింట్ ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు అనమాట. ఫస్ట్ ఆయనకైతే ఎప్పుడైతే ఆఫర్ చేసేస్తామో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. చాలా ఆనందదాయకంతో చేసుకోవచ్చు అనమాట. మనం భగవద్గీతలోనే ఇలా చెప్తున్నారండి, మనుష్యానం సహస్రేషు కచ్చిత్ ఎతతి సిద్ధయే యతతం అపి సిద్ధానం కచ్చిన్ మాం వేతి తత్వతః. అంటే చాలా వేల మందిలో ఒక్కరు మాత్రమే ఇలాంటి దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకొని దానికోసం పూర్తి శ్రమించే ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి ఆ వేలలో ఒక్కరు అదృష్టవంతులు మీరు కూడా కావనికి ప్రయత్నించండి ఖచ్చితంగా. అప్పుడు మీరు కూడా గొప్ప భక్తులైపోతారు శ్రీకృష్ణ భగవానుడికి. అలాగే భగవద్గీతలో ఇంకొక శ్లోకం కూడా ఉందన్నమాట, బహునాం జ్ఞానమామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే కన్నా చాలా జన్మల తర్వాత ఎవరైతే ఆయనకు శరణు పొందుతారో, ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆయనే సర్వానికి కారణమని తెలుసుకుంటారో వాళ్ళు చాలా అరుదనమాట అలాంటి సోలు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ భగవద్గీతను చదివి ఆచరించి మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పి ప్రయత్నించండి అనమాట. మీరు కూడా మహామంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రతిరోజు 16 మాలలు జపించడానికి ప్రయత్నించండి. ఎవరైతే జపం చేయట్లేదో ఒక్క మాలతో అయినా స్టార్ట్ చేయండి. 100 అడుగులు ఒకేసారి వేయలేం కదండి, మరి 1 అడుగుతోనే స్టార్ట్ చేయాలి కదా 100 అడుగులు రీచ్ కావాలంటే. కాబట్టి మీరందరూ కూడా ప్రసాదం తింటూ ఇలా జపం చేస్తూ శ్రీకృష్ణ భగవానుడిని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఆనందంగా ఉండండి. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై శ్రీరామ్.